హలో అండి అందరికీ. మొన్న 21 మా పాపకి బర్త్డే జరిగిందనమాట. ఆ రోజు వ్లాగ్ చేయాలనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వ్లాగ్ అనేది చేయడం కుదరలేదు, అవ్వలేదన్నమాట. సో ఆ రోజు అయితే కొన్ని గిఫ్ట్స్ అనేవి, బర్త్డే అంటే ఆటోమేటిక్ గిఫ్ట్స్ వస్తాయి కదా, కార్తీ పాపకి అయితే కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. దీని ఉత్తర వల్ల ఏమైందంటే కొన్ని అన్బాక్స్ చేసేసాం, కొన్ని చేయలేదన్నమాట. ఈరోజు వీడియోలో అవే చేస్తున్నాము. ఒకసారి చూడండి. ఇది ఎవరు ఇచ్చారు కార్తీ? ఇది శిరీష్ ఆంటీ ఇచ్చింది అనమాట, టెడ్డీ బేర్. ఇంకా చూపించు బాక్స్. ఇది డబ్బులు వేసుకున్న బాక్స్. కరెక్ట్ గా ఐడియా లేదు ఎవరు ఇచ్చారో, కానీ ఆ రోజు అన్బాక్స్ చేసింది అనమాట తీసుకుని వెంటనే. ఎందుకంటే నిన్న అన్బాక్స్ చేసామన్నమాట. ఇది ఈరోజు ఆ రోజు నైట్ అన్బాక్స్ చేసాము. అన్బాక్స్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక పాప చెప్పింది అనమాట, మా మమ్మీ మా డాడీ నీకోసం డాక్టర్ కిట్ తీసుకొచ్చారు కార్తిక అని చెప్పింది. సో ఇది ఏంటంటే డాక్టర్ కిట్ తీసుకొచ్చారు, నాకు అడగొచ్చు కదా మమ్మీ డాక్టర్ కిట్ ఉంది ఇవ్వు అని. అలా అడగకుండా దానికి వచ్చి ఆ గిఫ్ట్ దొరికిన వరకు ఇప్పుడు ఓపెన్ చేసిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేపించేసింది అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ అది క్యూబ్ ఇదిగోండి, ఇది ఒకటి. ఇది కీర్తి ఇచ్చింది అనమాట. నాకు కొంతమంది గుర్తున్నారు, కొంతమంది గుర్తులేరు. ఇదైతే కీర్తి ఇచ్చింది కదమ్మా, కీర్తి ఆంటీ ఇచ్చింది ఇది. దీని దగ్గర ఆల్రెడీ ఇలాంటిది ఉంటుంది అనమాట. ఇంతకు ముందు వింటర్ సీజన్లో ఏమైందంటే హీటర్ దగ్గర పెట్టడం వల్ల అదంతా కాలిపోయి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇంక కొత్తది తీసుకోవాలనుకుంటున్నాం, తను ఇచ్చింది. ఇది ఒకటి. ఓకే, ఇదిగోండి మా పాప ఎప్పుడా అని వెయిట్ చేసిన కిట్ అనమాట ఇది. ఇది ఎవరిచ్చారు దాన్ని? ఆ పాప పేరు మాకు తెలియదు, కానీ ఆమె పేరు అయితే మాత్రం నిషా దీది ఇచ్చిందనమాట ఈ గిఫ్ట్. ఇది గుర్తుంది నాకు, ఎందుకంటే ఆ పాప పర్టికులర్గా వచ్చి మా పాపకి గిఫ్టింగ్కి ఇవ్వక ముందే చెప్పింది కాబట్టి ఇది గుర్తుంది నాకు బాగా. సో ఇది డాక్టర్ కిట్ అనమాట. ఇందులో అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇది స్టెతస్కోప్ అనమాట. నెక్స్ట్ ఇంజెక్షన్. ఇది ఇంజెక్షన్ అనమాట. రోజు నైట్ అయితే నా కూతురు ఇవి పట్టుకొని ఇంటంతా తిరుగుతుంది. తిరిగేమో మమ్మీ నీకు నేను ఏమంటారు దాన్ని ఇంజెక్షన్ చేస్తాను, నీకు నువ్వు పేషెంట్ అంట, నేను డాక్టర్ని అంట, నా మీద వీటితో ప్రయోగం చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి తీరండి. ఏం వేసుకుంటారు ఇందులోనా? ఇది ఎవరు ఇచ్చారు? ఇది ఎవరు ఇచ్చారు చెప్పు? శరణ్య ఇచ్చింది. శరణ్య గుర్తుంది, శరణ్య ఆంటీ ఇచ్చింది ఇది. సో ఇవి కూడా యూజ్ అవుతాయి, ఇవి కిచెన్లోకి యూజ్ అవుతాయిలేండి, దీనికి అవసరం లేదు. ఇది ఆర్డర్ తోటి. అది ఆ క్యూబ్ అది ఆ పైతి ఇదిగోండి. దీని ఉత్తర వల్ల ఏమైందంటే ఇంకోటి బలి అయింది అనుకోవాలి. ఆ రోజు ఇదైతే బాక్స్ చేస్తారనమాట. చేసాక ఏంటంటే ఇది ఏంటి అని చూశారు వీళ్ళ నాన్న. ఇది చూసిన తర్వాత లంచ్ బాక్స్. ఇది చూడంగానే అర్థమైపోయిందిలేండి, కానీ నా కూతురు తుత్తరకాల అన్నది కూడా సరిపోయింది ఇద్దరికిద్దరు. ఇందులో కర్రీ వేసుకోవాలి, కర్రీ స్నాక్స్ ఏవో ఒకటి వేసుకోవాలి అనమాట. ఇందులో రైస్ పెట్టుకోవాలి. ఇది లంచ్ బాక్స్. నెక్స్ట్ అది చూపించా, క్యూబ్స్ చూపించా. ఈ క్యూబ్స్ ఇవి అనమాట. ట్రైన్లో ఉండేది ఇది, దీనికి షేప్ లేకుండా చేసింది. ఇప్పుడేమో పొద్దున్న లేస్తే వీటితోనేమో పజిల్స్ ఇట్లా పెట్టి ఆడుకుంటుంది అనమాట. దానికి ఎలా నచ్చితే అలా చేసుకుంటుంది. సో ఇదైతే ఒక ట్రైన్లో ఉండేది. దాని ఫోటో కూడా నేను తీయలేదు, ఆ రోజు బిజీగా ఉండేది. ఇది ఇలా చేస్తుందని ఫోటో తీయాలనుకున్నాను. ఆ రోజు బిజీగా ఉండడం, టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల దీనికి ఫస్ట్ అయితే నేను ఫోటో తీయలేకపోయాను అనమాట. సో ఏదైతే ఇప్పుడైతే బాగా ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. దీనికి పిల్లలకి ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళ మైండ్ కూడా కొంచెం పవర్ అనేది పెరుగుతుంది. తీసుకురా. ఇదనమాట ఫోటో ఫ్రేమ్. ఇది కూడా ఎవరిచ్చారో నాకు గుర్తులేదు, నేనైతే అన్బాక్స్ చేయలేదు. వాళ్ళ నాన్న చేశారు, వాళ్ళ నాన్న కూడా చూసుకోలేదంటే. అడిగితే నేను చూడలేదు,
పాప చేయమందని చేస్తాను అనేసి అన్నారు. ఇదైతే చాలా బాగుంది. ఇందులో ఇంకా మా ఫోటో ఏదో కడిగించేసి పెట్టాలనుకుంటున్నాము. నా కూతురు ఎవరమ్మా వీళ్ళు? వీళ్ళిద్దరు నేను వాళ్ళ డాడీ అంట. కాకపోతే వాళ్ళ నాన్న చెప్తుంది అనమాట, నువ్వు మమ్మీ ఇలా ఫోటో తీసుకొని పెట్టండి అని. మరి అది మధ్యలో ఉండదంట. ఏంటో ఇదైతే బాగుంది, కానీ ఇంకా మా ఫొటోస్ ఏమి ఇక్కడ లేవు, తీసుకురాలేదు, లేవు కూడాను. కాబట్టి కొన్ని రోజులు ఇది ఇలా పక్కన పడి ఉంటుంది అనమాట. ఏదో ఒక రోజు పెట్టేసి అయితే ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ కప్పు చూపించుకో. ఇది ఇది ఇదేంటమ్మా? ఇది కప్పు. ఈ ఎవరిచ్చారు? రెడ్డి అనేసి ఉందన్నమాట. నేను అనుకుంటున్నాను మంజు అక్క వాళ్ళు ఇచ్చారని. మేబీ వాళ్ళే ఇచ్చుంటారు కూడాను. చూడు నాని, ఇందులో ఏం చేస్తావు? ఇక్కడైతే బాగా రాసి ఉంది హ్యాపీ బర్త్డే అని. విషింగ్ నథింగ్ బట్ లవ్ అండ్ హ్యాపీనెస్ అండ్ యువర్ స్పెషల్ డే. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ చెప్పా ఆంటీకి. ఓకే. ఇదేంటమ్మా? ఇది దేనికి యూజ్ చేస్తావు? ఆర్లిక్స్ వేసుకొని పాలు వేసుకొని తాగుద్ది అనమాట. ఈ కప్పు వచ్చింది, తిరిగిన వరకు తాగుద్ది, తర్వాత వరకు తాగుద్ది. ఇంకోటి ఇంకా ఓపెన్ చేయండి. మీకు ఓపెన్ చేయకుండా అయితే ఇంకొక 5 గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. అన్ని మ్యాక్సిమం ఓపెన్ చేసింది, ఎప్పుడు చేసిందో నాకు తెలియదు. ఇందాక ఓపెన్ చేద్దామని చూసేసరికి అవి ఉన్నాయన్నమాట. ఇంకెందుకు అన్బాక్స్ చేసినవి అన్బాక్స్ చేయనివి రెండే కలిపి చూపించుదాం అనేసి అదైతే తీసాను అనమాట. తీరేనా? ఇంకా 2 గిఫ్ట్స్ అనేవి వచ్చాయి, ఫ్రేమ్స్. అవి ఏం చేసామంటే ఫిక్స్ చేస్తాం వెంటనే. సో అందుకే అది తీయడం అనేది అవ్వలేదన్నమాట. అవి లేవన్నమాట. అవి ఫిక్స్ చేస్తున్నాయి. ఇంకా బయటకు ఇంకెందుకు తీయడం అని నేను తీయలేదు. హ్యాపీ బర్త్డే, విషింగ్ ఆల్ ద వెరీ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ద వరల్డ్. 0 జోసి అనేసి ఉంది. ఎవరనేది తెలియదండి. ఇక్కడ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. నాకు కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావన్నమాట. సో నాకు అర్థమైందో చెప్తాను, అర్థం కానీ నేను స్కిప్ చేసేస్తున్నాను, ఏమనుకోకండి. ఇది కూడా లంచ్ బాక్సే. ఇది కూడా లంచ్ బాక్సేని. లంచ్ బాక్స్ ఇప్పుడే ఓపెన్ చేసాం. ఇదైతే ఇందులో ఏముందో చూడాలి. ఇంకా ఇందులో ఇంకేదో సేమ్ కలర్ రాలేదు. ఇదిగోండి సేమ్ కలర్. ఇదైతే తినాలి, పట్టుకోవాలి. అది ఓపెన్ చేయాలి. ఇదైతే ఆరెంజ్ కలర్ అన్నమాట. ఇదైతే గ్రీన్ కలర్. 2 సేమ్. ఎవరిచ్చారో కానీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. 2 హాట్ బాక్స్లు. మా ఆయనకి ఒకటి, మా పాపకు ఒకటి. ఇది నాకైతే ఇందులో ఫుడ్ దేనికి సరిపోదు. వాళ్ళిద్దరైతే అలా తింటారు. ఇంకో గిఫ్ట్ ఇదైతే దీనిపైన భవానీ పేరు రాసింది. భవానీ అక్క ఇచ్చింది. భవానీ ఆంటీ. భవానీ అక్క అంటే ఎవరు? అవును, ఎవరు భవానీ అక్క అంటే? నీకోసం రాసించారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? అక్కడ ఉంటారా? హాయ్ చెప్పు భవానీ ఆంటీకి. ఇది కూడా హ్యాండ్ క్రాఫ్ట్ ఫ్రేమ్ అన్నమాట. ఇందులో కూడా ఫొటోస్ ఫిక్స్ చేసుకోవడానికి అవుద్ది. చూపించు. ఎవరు వీళ్ళిద్దరు? నేను వాళ్ళ డాడీ అంట. మేము కాపీది. ఇందులో మా ఫోటో ఫిక్స్ చేసుకోవడానికి అవుద్ది, నీది మంది కలిపి. సో ఇది. థ్యాంక్స్ భవానీ అక్క. థ్యాంక్స్ చెప్పు భవానీ ఆంటీకి. పేరుంది కాబట్టి చెప్పాను.
కొన్ని గిఫ్ట్స్ అయితే ఎవరు ఇచ్చారో నాకు గుర్తుంది, వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశాను కదా. సో ఎవరి పేర్లు మెన్షన్ చేయకపోయినా ఫీల్ అవ్వదు. ఇది రుద్రమణి, మణికంఠన్ రుద్రమణి. రుద్రమణి అంటే కార్తీక ఫ్రెండ్ రుద్ర. ఎక్కడ ఉంటుంది రుద్ర? అది ఇక్కడే ఉంటది. ఇక్కడ ఎక్కడుంది? అదా అది అది వాళ్ళిద్దరే ఉంటది. కింద ఉంది కాస్త. ఓకే. ఇది బ్యాగ్ ఆగు. ఇది బ్యాగ్ అన్నమాట. వావ్, ఇంట్లో 2 బాక్సులు ఉన్నాయి. ఇది బాగుంది. ఇది 2 బాక్సులు ఉన్నాయి అన్నమాట. ఇందులోనే కార్తీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇందులో పెడతాం అన్నమాట. 2 బాక్సులు బాగున్నాయి. రుద్రకి థ్యాంక్స్ చెప్పు. ఇది అంజి, డాటర్ ఆఫ్ లాస్య. అంటే లాస్య అక్కడ ఉంటుంది కదా భవానీ ఆంటీ వాళ్ళ ఇంటి పైన, వాళ్ళది లాస్య అక్క. ఏముంటుంది వావ్, రాధాకృష్ణ. థ్యాంక్ యూ లాస్య. థ్యాంక్ యూ చెప్పు లాస్యకి. థ్యాంక్ యూ సో మచ్ లాస్య. దీనికి ఏమో 2 ఇవి ఉన్నాయి అనమాట, స్టాండ్లు. అంటే వీటిని ఏమంటారు నాకు తెలీదు. ఉన్నాయి 3 ఉన్నాయి అనమాట. కీస్ అవి పెట్టుకోవడానికి, ఇవి కీస్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఇది హాల్లో ఉంటే చాలా మంచిది రాధాకృష్ణ అనేది. కొన్ని ఫొటోస్ అనేవి దేవుడి దగ్గర ఉండడం కన్నా హాల్లో ఉంటే మంచిది అంటారు కదా. అందులో ఫస్ట్ అయితే రాధాకృష్ణ అనేది మాత్రం హాల్లో ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇంక సరే అండి, లాస్ట్ అక్షిత్ తరుణ్ అంటే కన్నా వాళ్ళు ఇచ్చారు. ఇది ఇదిగోండి ఈ ఫ్రేమ్ అనమాట. థ్యాంక్స్ కన్నా. కన్నకి థ్యాంక్స్ చెప్పు. కన్నా ఇచ్చాడు కార్తికకి. ఇది హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక ఫ్రేమ్ అనమాట. నెక్స్ట్ అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరిచ్చారో దీనిపైన అయితే నేమే మెన్షన్ చేయలేదు. సో ఎవరిచ్చారని తెలియదు, కానీ ఎవరిచ్చారో కానీ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇది సేమ్ అంటే సేమ్ సైజ్ వచ్చే కానీ ఫ్లేవర్స్ అనేవి చేంజ్ అయ్యాయన్నమాట. అందుకే సేమ్ అనుకున్నాను ఫస్ట్ నేను, కానీ డిఫరెన్స్ అనేది ఉంది. ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అంటే ఇది కన్నా వాళ్ళు ఇచ్చారని తెలుసు, కానీ ఇది ఎవరు ఇచ్చారో తెలీదు. వాళ్ళకైతే థ్యాంక్స్ అండి. ఆ రోజు చెప్పలేకపోయాం కదా, అందుకోసం. సో ఇదైతే మా కార్తీ పాప బొమ్మల కలెక్షన్ అయితే ఇదండి. ఇట్లా ఉన్నాయి అనమాట. బొమ్మల కలెక్షన్ కాదు, సారీ, గిఫ్ట్ అన్బాక్సింగ్ అయితే ఇది. సో ఎవరి పేర్లైనా మర్చిపోతే సారీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పునని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పక్కన బెల్ గట్టిగా కట్టండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.